అప్పుడప్పుడు అనిపిస్తుంటది కదా, ఎవరికి నేను నచ్చుతలేను, అందరు నన్ను హేట్ చేస్తున్నారు, అందరు నా గురించి చులకనగా మాట్లాడుతున్నారు, అరే అందరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, మా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, దూరపు చుట్టాలు, దగ్గర చుట్టాలు, మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అరే ఏంది లైఫ్ అనేలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అది మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఆ స్టేజ్ అయితే వస్తుంది. అప్పుడు చాలా ఏమంటారు దాన్ని, ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఎవరితో కలవబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఎవరు ఎక్కడ ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా మన గురించేనేమో అనిపిస్తుంది, ఎవరన్నా దూరం నుంచి నవ్వుతుంటే మనల్ని చూసేనేమో అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనందరికీ ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటాయి. అయితే మొన్ననే ఒక కథ చదివినా, చాలా యాప్ట్ అనిపించింది. అంటే ఒకలాంటి ఏమంటారు అది, జ్ఞానోదయం అంటారు చూడు, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్, అంటే అవును కదా ఇది నిజమే కదా అనిపించేలాంటి కథ. ఈ కథ చైనాలోది, కానీ మనకు బాగా సెట్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, లాస్ట్ వరకు వినండి, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అంటే ఈ కథలో ఒక ఆయన చైనాలో రెస్టారెంట్ పోతాడు, పోయి అక్కడ మేనేజర్తో మాట్లాడతాడు. సార్ మీకు కప్పలు కావాలా అని అడుగుతాడు. కప్పల స్కేర్సిటీ ఉంటుంది అక్కడ, కప్పలు చాలా ఇష్టంగా తింటారు అక్కడ. సో మీకు కప్పలు కావాలా అని అడుగుతాడు. అవునా, మంచి కప్పలు ఉన్నాయా, ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే, నేను తెచ్చిస్తా, మీకు 100 కప్పలు నేను తెచ్చిస్తా, మీకు కావాలా, ఏ రేటుకి కొంటారు అని అడిగితే ఆయన మంచి రేటు చెప్తాడు. అరే 100 కప్పలు అంటే అంతకంటే అదృష్టం ఏముంది, తెచ్చిచ్చేసి నీకు ఈ రేట్ ఇస్తా, కప్పకింత ఇస్తా అని చెప్తానే ఫుల్ ఖుషి అవుతాడు, పోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ రెస్టారెంట్ పోతాడు, కప్పలతో 100 కప్పలతో వస్తా అంటారు కదా. నెక్స్ట్ డే రెస్టారెంట్ పోయి 2 కప్పలు ఇస్తాడు. ఆ మేనేజర్ పిచ్చోడైపోతాడు. ఏంది 100 కప్పలు తెస్తా అని 2 కప్పలు తెచ్చినావు, ఏంది ఇట్లా, ఎంత ప్రామిస్ చేసినావు, మేమేమో నీ ప్రామిస్ని బేస్ చేసుకొని చాలామంది కమిట్మెంట్స్ ఇచ్చినాము, నువ్వేంది 2 కప్పలు తీసుకొచ్చినావు అంటే, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను కూడా 100 కప్పలు తీసుకొద్దామనే అనుకున్నా, కానీ ఏం చేయాలి, 2 కప్పలు తేవాల్సి వచ్చింది. అంటే ఏమైంది చెప్పు అంటే చెప్తాడు. నేను రోజు రాత్రికి వండుకుంటప్పుడు కప్పలు ఘోరంగా నాయిస్ చేస్తాయి, ఘోరమైన సౌండ్ చేస్తాయి, నాకు గింతంత నిద్ర పట్టది. 100 కప్పలు మా ఇంటి పక్కన అరుస్తూనే ఉంటాయి. నన్ను రాత్రి ఒక్క సెకండ్ కూడా నిద్రపోనియ్యి. వీటిని చంపేద్దామనేంత కోపం వచ్చింది నాకు. కానీ చంపేస్తే నాకేమొస్తుంది, తీసుకొచ్చి పట్టుకొని మీకు ఇస్తే నాకు ఫుల్ పైసలు కూడా వస్తాయి కదా అని ఈ ప్లాన్ వేసిన. మీతోని నేను అగ్రిమెంట్ చేసుకున్నా, పొయ్యి 100 కప్పలు తెద్దామనుకున్నా. రాత్రంతా వెతికినా, మొత్తం బ్యాటరీలు వేసి అదేసి మొత్తం వెతికితే 2 కప్పలు దొరికినాయి నాకు. ఆ 2 కప్పలు తీసుకొని వచ్చేసిన. 100 కప్పలు లేవాడా, 2 ఉన్నాయి. ఆ 2 అంత సౌండ్ చేస్తున్నాయి. నేనేమో అంత సౌండ్ వస్తుంది కదా, 100 కప్పలు ఉన్నాయేమో, ఇంకా 1000 కప్పలు ఉన్నాయేమో అనుకున్నా. కానీ 2 ఉన్నాయి, సారీ ఏమనుకోకు అని ఆ 2 ఇచ్చి ఆ 2 ప్రైజ్ తీసుకొని వచ్చేస్తాను. ఇక్కడితో కథ అయిపోతుంది. కానీ నేను ఎప్పుడు చెప్పినట్టు కథ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ద స్టోరీ రియలీ స్టార్ట్స్ హియర్. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడు. ఆయన ఏమనుకున్నాడు, 100 కప్పలు అరుస్తున్నాయి అనుకొని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ రెస్టారెంట్ ఓనర్కి పోయి ప్రామిస్ చేసిండు, నేను 100 కప్పలు తీసుకొచ్చి మీకు ఇస్తాను. కానీ అర్థం చేసుకుంటే అక్కడ 2 కప్పలు ఉన్నాయి. ఆ 2 కప్పలు అతనికి 100 కప్పల్లాగా అనిపించినాయి. ఆ 2 కప్పలు అరుస్తుంటే అతను 100 కప్పలు అరుస్తున్నాయి అనుకున్నాడు. ఎగ్జాక్ట్గా ఇదే మిస్టేక్ మనం చేస్తాం తెలుసా. మన గురించి ఎవరన్నా ఇద్దరు నెగిటివ్ మాట్లాడితే, లేదా నెగిటివ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళలో వాళ్ళు, మనకు అది వినిపించింది అనుకో, పిచ్చోళ్ళం అయిపోతాం, డిప్రెస్ అయిపోతాం, లో ఫీల్ అయిపోతాం, ఇన్సెక్యూర్డ్ ఫీల్ అయిపోతాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చచ్చిపోతాం లోపల. మొత్తం సమాజం అంతా మన గురించి అట్లే మాట్లాడుకుంటుంది అనుకుంటాం. వాళ్ళిద్దరికి నువ్వు నచ్చలేదు అంతే. వాళ్ళిద్దరు ఒక నాయిస్ చేస్తున్నారు, ఆ నాయిస్ నీకు డామినేటింగ్గా వినిపిస్తుంది అంతే. అంతే తప్పితే మొత్తం ప్రపంచం అంతా నీ గురించి అట్లే మాట్లాడతలేదు. అందరు నీ గురించి అట్లే అనుకుంటలేరు. నీకు ఉద్యోగం రాలేదనుకో, లేదా నువ్వు ఏ దాంట్లన్నా ఫెయిల్ అయినావు అనుకో, అందరు నిన్ను చులకనగా చూస్తున్నారేమో, అందరు నిన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నారేమో, ఒక సర్కాజం చూపిస్తున్నారేమో, వాళ్ళు మాట్లాడుతుంటే ఎగతాళిగా మాట్లాడుతున్నాడేమో అని మనం అనుకుంటాం, మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటాం అది. కానీ అంత సీన్ లేదు అక్కడ. మనము మన మైండ్లో అట్లా అనుకుంటాం అంతే తప్పితే అందులో అంతమందిలో, ఆ 100 మందిలో ఒకరో ఇద్దరో నీ గురించి అట్లా అనుకుంటుండొచ్చు. ప్రతి మనిషి గురించి ఏ ఒక్కరో ఇద్దరో అట్లా అనుకుంటారు. ప్రతి ఒక్కరు అందరికీ నచ్చరు కదా. ప్రతి ఒక్కరు అందరు దృష్టిలో హీరోలే కారు కదా.
కొందరికి జెలసీ వల్ల నచ్చరు, కొందరికి నిజంగానే నచ్చరు, కొందరికి వాళ్ళు చేసే పనులు నచ్చాయి. కాబట్టి వాళ్ళకు నువ్వు నచ్చవేమో, పోనీ వదిలేసే. ఆ 2-3కి నచ్చవు, మొత్తం అందరూ నీ గురించి మంచిగానే అనుకుంటుంటారు లేదా ఏం అనుకుంటుంటారు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ గోల్స్, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళది ఒక డిఫరెంట్ వరల్డ్. నువ్వు వాళ్ళ వరల్డ్ కాదు, నీ గురించే మాట్లాడుకోరు 24/7. వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మనం ఏ ఒకరిద్దరు మాట్లాడుకునేది దొంగగా వినో, లేకపోతే మీ ఎదురుగా వచ్చో మాట్లాడితే అదే కన్సిడర్ చేసి నేను ఎవరికి నచ్చుతలేను, అందరు నన్ను హేటే చేస్తున్నారు, అందరు నా గురించి ఇట్లా అనుకుంటున్నారు, సమాజం ఇట్లా అనుకుంటుంది, నా గురించి బ్యాడ్గా అనుకుంటుందని మనం నిద్రలేని రాత్రులు గడుపుతాం. అవి మనకు రిపీటెడ్గా లూప్లో వినిపిస్తుంటాయి. అంతే. అంటే ఎట్లయితే ఆ 2 కప్పలే ఇతన్ని డిస్టర్బ్ చేసినాయో అట్లా ఆ 2-3 మనుషులే నిన్ను డిస్టర్బ్ చేస్తుంటారు. మొత్తం ప్రపంచం అంతా నీ గురించి సాఫ్ట్గానే అనుకుంటుంది, నీ గురించి నార్మల్గానే అనుకుంటుంది, నీ గురించి గ్రేట్గానే అనుకుంటుంది. సో నువ్వు వాళ్ళ ఒపీనియన్ని కన్సిడర్ చేసి నిన్ను నువ్వు మార్చుకొని అట్లుండాలో ఇట్లుండాలో ఎట్లుండాలో అర్థం కాక పిచ్చిగా బిహేవ్ చేసి మన ట్రూ నేచర్ ఏందో అదే మర్చిపోయి ఆర్టిఫిషియల్గా బతుక్కుంటావు, ఒక ముసుగేసుకొని బతుక్కుంటావు. ఓ ఇట్లుంటేనే సమాజానికి నచ్చుతామేమో అనుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎట్లున్నావో అట్లుండు, నువ్వు ఎట్లున్నావో అట్లుంటే కూడా నిన్ను ఇష్టపడేటోళ్ళు ఉంటారు, వాళ్ళే నీ వాళ్ళు. నువ్వు మారితేనే ఇష్టపడతాం, నువ్వు మారితేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తాం, ఇట్లా అనేటోళ్ళు వేస్ట్ కదా. నువ్వు మారితే యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ మారిన మనిషిని యాక్సెప్ట్ చేసినట్టు, నిన్నుగా యాక్సెప్ట్ చేసినట్టు కాదు కదా. మార్పు మంచికే అయినప్పుడు, నీలో ఏదన్నా మంచి గుణాలు లేనప్పుడు మార్చుకోవడం కరెక్టే. అట్లని ఒక ట్రూ క్యారెక్టర్ ఉంటుంది చూడు నీకు, దాన్ని మార్చుకుంటూ పోతే ఇక ఏముంటుంది, నువ్వేంది, నువ్వు యూనిక్ ఎట్లయితావు, అందట్లో నువ్వు డిఫరెంట్ ఎట్లయితావు. సో నీలాగానే నువ్వుండు. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతున్నారు కదా అని నువ్వు మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకు. ఈ కథ నాకు అదే నేర్పించింది. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరు వేలి ముద్రలు ఎట్లయితే యూనిక్ ఉంటాయో అట్లా మనం కూడా అందరిలా కాదనమాట. మనం వేరు, మనం అట్లనే ఉంటాం. యాక్సెప్ట్ చేసేటోళ్ళు చేస్తారు, లేదు. అట్లని చెడ్డ పనులు, గలీజ్ పనులు చేస్తుండకండి. మంచి పనులే చేయండి, మంచిగా మీ మనసుకు హాయినిచ్చేవే చేయండి, దానివల్ల ఇంకొకరికి హెల్ప్ అయ్యేదే చేయండి. కానీ ఎవరో ఏదో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారనో, ఎవరో నీ గురించి రూమరో గాసిపో స్ప్రెడ్ చేసిండ్రనో నీ మైండ్ ఖరాబ్ చేసుకొని వందల మంది నా గురించి అట్లే మాట్లాడుతున్నారు అనుకోకు. 2 కప్పలు ఉన్నట్టు నీ గురించి కూడా 2-3 మనుషులే మాట్లాడుతున్నారు. ఒకవేళ అందరూ మాట్లాడినా కూడా 2 రోజులకు మించి నీ గురించి మాట్లాడరు. మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త విషయం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, కొత్త మనిషి గురించి ఏదో ఒక కారణం దొరుకుతుంది, ఏదో ఒక విషయం తెలుస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. నీ గురించే లైఫ్ అంతా మాట్లాడుకుంటే వాళ్ళు ఉండరు కదా. అట్లా ఈ 2 కప్పల కథ నాకు ఇది నేర్పించింది. అదే మీకు చెప్దాం అనుకున్నా. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కథతో మళ్ళీ వస్తా. థ్యాంక్స్ అలాట్. బై.